విష్ణు అయితే ఆటో టైర్‌కి గాలి కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వరలక్ష్మి వస్తూ ఉంటుంది. "ఏం చేస్తున్నారు వీళ్ళు?" అని చెప్పేసైతే అటువైపుగా చూస్తూ ఉంటుంది. అది చూసిన వెంటనే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు వాళ్ళ తమ్ముడైతే, "రేయ్ విష్ణు ఆపరా, ఆపరా" అని చెప్పేసైతే సైగ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం వాళ్ళకి ఫోటోస్ తీస్తూ ఉంటుంది. "ఎందుకురా ఆపమంటున్నావు? ఇప్పుడు టైర్ గాలి నిండిపోయిందా ఏంటి? బాగా నింపితేనే కదా మనం బాగా వెళ్ళగలము" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు వాళ్ళ తమ్ముడైతే, "రేయ్ అటు చూడరా కొంచెం" అని చెప్పేసైతే చూపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు. ఇప్పుడు చూసారా ఎవరి కర్మకు వాళ్ళే ఫలితం అనుభవిస్తున్నారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, "ఏంటి ఫలితం?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "అవును మరి ఎవరు ఏ మంచి చేసినా, చెడ్డ చేసినా వాళ్ళకి ఆ కర్మ మాత్రం తప్పదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ విన్న విష్ణు అయితే చాలా కోపం వచ్చేసి, "మర్యాదగా నాకు కీస్ ఇస్తావా లేదా? లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "ఏంటి మీ కీస్ మీకు ఇచ్చేయాలా? అదైతే మాత్రం కుదరదు. ఏం చేసుకుంటారో చేసుకోండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణుకైతే, "ఏంటి నా కీస్ నాకు ఇవ్వడానికి నీకేం నొప్పి? నా కీస్ నాకు మర్యాదగా ఇచ్చేయి. నాకు ఆఫీస్‌కి వెళ్ళవలసిన టైం అయితే అయ్యింది" అని చెప్పేసైతే చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "నన్ను మర్యాదగా అడిగి ఉంటే ఇచ్చేదాన్నేమో. ఇప్పుడు మీరు నాకు ర్యాష్‌గా సమాధానం చెప్తున్నారు కదా! నేను ఎలా ఇవ్వగలను? నేను ఇవ్వను" అని చెప్పేసైతే ఇంట్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన విష్ణు వాళ్ళ తమ్ముడు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్